మళ్ళీ రాదు పాపం. Bye. టేక్ కేర్. ఓకే, ఇది మన 100 Day ఛాలెంజ్ లో డే 17. హే హాయ్ అందరికి. ప్రెసెంట్ అయితే ఈ రోజు మా పని మనిషి సాఫర్ కి వెళ్ళిపోతుంది. ఈమైతే ఇంకా మళ్ళీ రాదనమాట రిటర్న్ కోవిడ్ కి. అందుకే అంతలాగా బాధపడుతుందామా. ఇంకా మనకు పొద్దునే లేవగానే డ్యూటీ అయితే పడ్డది. మా కోడి ముసలామ సామాన్లన్నీ ఇచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో తీయిపోని చెప్పింది. మొత్తం అన్ని కార్లో పెట్టుకుని సమ్మని వెళ్ళిపోతున్నా ఆ లొకేషన్ దగ్గరికి అయితే. ఇంకా లొకేషన్ దగ్గర రావడం, మా ఇంట్లో ఇచ్చేసిన అని చెప్పి ఒకసారి అయితే కాల్ చేసేస్తే ఒక పని అయితే అయిపోతుంది అంతే. ఇంకా అలాగా హరాంసే సాంగ్స్ పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేయాలంతే. ఇంకా అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్న అయితే వచ్చింది నా దగ్గరికి. ఎందుకంటే నేను మన కలిసి సాల్మియాకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నా మైక్స్ ఇచ్చినాం కదా ఇక్కడ ఏబీ వల్ల అవి తీసేసుకోనికి. ఇది వచ్చేసి సింపోనీ మాల్ అనమాట. సూపర్ గా అయితే ఉంది. వీళ్ళైతే మన మైక్స్ మంచిగా నీట్ గా రెడీ చేసి చేసినారు. ఏ మాటకి ఆ మాట ఈ మాల్ అయితే బలి ఉంది లోపల సింపుల్ గా. ఇంకా అలా ఇంటికి రాగానే మా మేడం ఇదంతా గలీజ్గా ఉంది, ఒకసారి క్లీన్ చేసేయని చెప్పింది. మనం కూడా మొత్తం నీట్ గా అయితే కడిగేసినాం. ఇలాగే ఉంటుంది కోవిడ్ లో డ్రైవర్ లైఫ్ అంటే మామూలుగా ఉండదు. దాని తర్వాత ఈవినింగ్ చూసుకుంటే నేను బయట కూర్చుంటే మా అమ్మ నా కోసం సైగ్గా KFC తీసుకుని వచ్చేది ఇచ్చింది. KFC ప్లస్ కూల్ డ్రింక్. మా అమ్మ అయితే నా కోసం ఇలాంటివన్నీ చాలా తెచ్చేసి అంటే తిను అనేసి. ఇంకా అలా మళ్ళీ నైట్ చూసుకుంటే మా కోవిడ్ ముస్లాం డ్యూటీ అయితే పడ్డది. సో ఇలాగైతే గడిచిపోయింది ఈ రోజు. మీకు అయితే అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.